చొప్పున సంవత్సరానికి సహాయం చేస్తాం. రైతే రాజు చేస్తాం. అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం. అక్వాకల్చర్కు ₹1.50 కరెంట్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాలువలన్నీ పూడికలు తీస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిడదవోల్లో కొన్ని డిమాండ్స్ చెప్పారు. తప్పకుండా డిమాండ్స్ అన్ని వారు చెప్పిన సమస్యలన్నీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూశాం. మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం మేము ఫ్రంట్ వస్తానే మెగా డిఎస్సి పెడతాం. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఇప్పిస్తాం. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం వచ్చేట్టుగా మేము కార్యక్రమాలు చేపడతాం. పెట్టుబడులు తీసుకొస్తాం. ఇంకో పక్కన ఉద్యోగం వచ్చే వరకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు, మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్తో పనిచేసేట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇంటి దగ్గర బోరు కొడితే నిడదవల్లోనే మంచి ఐటీ ఆఫీస్ కట్టి ఇక్కడొచ్చి మీరు పనిచేసుకొని డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇవ్వకుండా ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి ప్యాకేజీ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అన్నదాతకి ₹20,000 చొప్పున సంవత్సరానికి సహాయం చేస్తాం. రైతే రాజు చేస్తాం. అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం. అక్వాకల్చర్కు ₹1.50 కరెంట్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాలువలన్నీ పూడికలు తీస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిడదవోల్లో కొన్ని డిమాండ్స్ చెప్పారు. తప్పకుండా డిమాండ్స్ అన్ని వారు చెప్పిన సమస్యలన్నీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూశాం. మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకటే అడుగుతున్నా, అంటే 3 నెలల వరకు బకాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వికలాంగులకి ₹6,000 పింఛన్ ఇస్తాం. ఇప్పుడు 4,000 ఉంది. 4,000 నుంచి 6,000 చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కడాన వాలంటీర్లు, నిన్నటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా గట్టిగా ఆలోచించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు వాలంటీర్స్ని పెట్టి రాజకీయం చేయాలని. మేమందరం ఒకటే చెప్పాం, వాలంటీర్లు మీరు రాజకీయం చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటాం. మీరు రాజకీయం చేస్తే వదిలిపెట్టమని చెప్పాం. అందుకే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చాము. నిన్న వాలంటీర్స్ ₹5,000 జీతం ₹10,000 చేశామని ఈ సభ సందర్భంగా
మీకు తెలియజేస్తున్నా. అంటే 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా ఒక విషయం అయితే, రెండవది ఎంఏ చేశారు, అదే మరి ఇంజనీరింగ్ చేశారు, చాలామంది సమర్థులు కూడా చదువుకొని ఊర్లో ఉద్యోగం ఉందని ఈ 5,000కే ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చారు. వాళ్ళకు ఒకే హామీ ఇచ్చాను, మీ కెపాసిటీ బట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుతాం, 10,000కే పరిమితం కాదు, లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని మేము చూపిస్తామని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వాలంటీర్కు ఒకటే కోరుతున్నా, నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు, ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడుండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా, ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు. ప్రజాసేవ చేయమనండి, మనం అండగా ఉంటాం. రాష్ట్రం కోసం పనిచేయమనండి, మనం సహకరిస్తాం. రాజకీయం చేస్తే, వైసీపీకి పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం, అది మంచిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే, వాలంటీర్స్ పైన రాజకీయం చేస్తూ నేనేదో వాలంటీర్ వ్యవస్థ పెట్టాను, చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించాడు అంటే నా పరిపాలన బాగుందన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మారిగా విధ్వంసం నేను చెయ్యను. నువ్వు విధ్వంసం ప్రారంభించింది ప్రజావేదిక కూల్చి విధ్వంసంతో పరిపాలన చేసిన వ్యక్తివి నువ్వు. నేను ఆ పని చెయ్యను. నువ్వెక్కడన్నా ఉపయోగపడే పని చేస్తే అది కూడా రాష్ట్రానికి ఉపయోగించుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు. వాలంటీర్ల ద్వారా రాజకీయాన్ని మేము వ్యతిరేకించాం, ఒక పార్టీ సేవ చేయడానికి వ్యతిరేకించాం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మేము 3 పార్టీలు కలిశామంటే ప్రజల కోసమే కలిశాం. ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం